ఒక చిన్న గ్రామంలో చింతు అనే ఆటపట్టిన పిల్లవాడు నివసించేవాడు. అతను శక్తిశాలిగా ఉండి ఎప్పుడూ కొత్త కొత్త ఆటలు ఆడుతుంటాడు. గ్రామస్తులు అతనిని ఇష్టపడతారు. ఒకరోజు చింతు ఒక బనానా పీలను అతను దాన్ని గ్రామపు సరుకుల దుకాణం ముందు ఉంచాడు మరియు ఒక కరటు వెనకదాగా నవ్వుతో చూస్తున్నాడు. అవును, దుకాణదారుడు బయటకు రాని పీలపై అడుగు పెట్టాడు మరియు ఊప్స్ ఆయన వెనుకపడి నేలమీద పడ్డాడు. గ్రామస్తులు నవ్వుకున్నారు. కాని అతని ఆనందం ఎక్కువ కాలం కొనసాగేలేదు. గ్రామ పెద్దవాడు అతనిని పిలిచి, చింతు, ఆటలు సరే కాని అవి మరెవరైనా నొప్పిగా చేయకూడదు. దుకాణదారుడు చింతు తన తప్పు అర్థం చేసుకున్నాడు. అతను దుకాణదారుని క్షమించడానికి దుకాణం శుభ్రం చేశాడు మరియు అతనికి బాస్కెట్లను తీసుకెళ్లాడు. దుకాణదారుడు నవ్వుతూ అతనిని క్షమించుకున్నాడు. ఆ రోజు నుండి చింతు ఇంకా కొన్ని ఆటలు చేసేవాడు. కాని అవి ప్రమాదకరమైనవి కాకుండా సరదా చేసే ఆటలు మాత్రమే. గ్రామస్తులు అతని ఆటపట్టిన మనోభావాన్ని ఇంకా ఎక్కువగా ఇష్టపడారు. అలా చింతుకు ఒక ముఖ్యమైన పట్టం నేర్చుకున్నాడు. ఆటలు సంతోషాన్ని తీసుకురావాలి, కష్టాలను కాదు.